హే గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఏంటి డెకరేషన్ ఏంటి అనుకుంటున్నారా? ఇది వచ్చి పాపకి నడుస్తుంది కదా, సో దానివల్ల ఇట్లాగా అడుగులు వేస్తే అరసలని ఫంక్షన్ ఉంటుంది కదా బేబీస్కి, అట్లాగా మేము కూడా డిసైడ్ అయ్యాము ఇట్లా చేసుకుందాంలే పాపకి ఎట్లాగని. సో దానివల్ల మమ్మీ ఇక్కడంతా డెకరేషన్ చేసి ఇక్కడ ఇదంతా అరిసెల మీద అంతా ఫ్లవర్స్ అది వేసి బంతి పూలు అవి ఉంటాయి కదా అవంతా వేసి డెకరేషన్ చేస్తుంది మమ్మీ ఇక్కడ. ఇదంతా మమ్మీ చేస్తుంది. ఇక్కడ నేను సైడ్స్ నుంచి అందిస్తా ఇట్లా హెల్ప్ చేస్తూ ఉన్నాను. ఇది వచ్చి ప్లేట్ మీద ఇట్లా పాప నేమ్ వేసి అడుగులేస్తే అరిసెలు అట్లా రాస్తాయి కదా, పాప దంశిక నేము. సో దానివల్ల దంశిక అడుగులేస్తే అరిసెలు అట్లా రాస్తుంది. ఇదంతా ఇక్కడంతా డెకరేషన్ లాగా ప్లేట్ సింపుల్గానే చేసుకున్నాము ఇంట్లోనే డెకరేషన్. ఇంట్లో ఏమేమి ఉన్నాయో ఆ వాటితోనే డెకరేషన్. పాపేమో పనుకోనుంది. ఈ లోపల పాప లేసే లోపల డెకరేషన్ అదంతా చేసేసుకుందాంలే అని, ఇంకా పాప లేస్తే రెడీ చేయాలి కదా, సో దానివల్ల లేసి లోపల ఇంకా రెడీ చేసేసుకున్న డెకరేషన్ అంతా. ఇంకా పాప లేసింది, ఇంకా స్నానం చేపిచ్చేసి ఇంకా రెడీ చేస్తుంది మమ్మీ నేను కలిసి ఇంకా రెడీ చేస్తూ ఉన్నాము. ఇలాగా ఫస్ట్ 2 కాస్ట్యూమ్స్ ఏస్తున్నాం పాపకి ఇట్లాగా. ఫస్ట్ కాస్ట్యూమ్ ఇట్లాగా రెడీ చేస్తున్నాం. ఇదంతా మమ్మీయే స్టిచ్చింగ్ చేపిచ్చింది. టైలర్ అక్క దగ్గర ఇచ్చి స్టిచ్చింగ్ చేపిచ్చింది. మమ్మీ ఓన్‌గా చూసి స్టిచ్చింగ్ చేపిచ్చింది. ఇదైతే ఫస్ట్ కాస్ట్యూము. ఇదంతా లాస్ట్ ఫినిషింగ్ టచ్, అదే లాస్ట్ ఇంకా అదంతా నేమ్స్ అన్నీ రాసి ఇంకా ఫ్లవర్స్ అంతా ఏసి ఇట్లా చిన్న డెకరేషన్ లాగా చేసేసింది మమ్మీ లాస్ట్‌గా. ఇక్కడ ఇదొచ్చి పాప ఫస్ట్‌గా అడుగులేస్తుంది. మమ్మీ అడుగులేపిస్తుంది ఫస్ట్ అరిసెల మీద. తర్వాత ఇంకా చూడండి అస్సలకి మూవే అవ్వట్లేదు. అట్లాగే నిలబడిపోతుంది గానీ రావట్లేదు. ఏడుస్తుంది. ఇట్లాగుంటది అసలు పిల్లల చేత చేపిస్తా ఉంటే ఏమైనా ఫంక్షన్ చేపియాలంటేనే. ఇదొచ్చి సెకండ్ కాస్ట్యూమ్ ఇది. బ్లౌజ్ ఏమో అదే సేము. కానీ లోపల పావడ ఉంటది కదా, అదొచ్చి చేంజ్ చేసాము. ఇంకా రెడీ చేసేసి ఇంకా లాస్ట్‌గా ఇదే కాస్ట్యూము. ఇంకా లాస్ట్ ఫినిషింగ్ టచ్ వచ్చి ఇది. పాప ఇట్లాగా రెడీ చేసుకున్నాము. ఇంకా పాపదొచ్చి లాస్ట్ ఫైనల్‌గా వాక్ చేసింది. ఇట్లాగా వీడియో తీశాను.